సాధారణంగా ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వులు అంటే మనందరికీ తలా ఒక రూ. 500 డబ్బులు అకౌంట్లో వేయాలి. లేకపోతే మన జేబుల్లో నుంచి ఒక 5,000 తీసుకోవాలి. ఇట్లాంటిది ఏదైనా సరే ఒక ఆర్డర్ అంటే జీవో గవర్నమెంట్ ఆర్డర్ వేస్తారు. ఈ ఆర్డర్‌ని యాక్చువల్‌గా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. జగన్ హయాంలో అట్లా వెబ్‌లో అప్‌లోడ్ చేసినటువంటి జీవోలను అడ్డం పెట్టుకొని జగన్ ప్రభుత్వాన్ని నడవనీయకుండా నిమిషానికి కోర్టులో కేసులేసి విసిగిస్తా ఉండేవాళ్ళు. అందుకని అసలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడమే మానిపడేశారు జగన్. జగన్ ప్రభుత్వం. ఆ టైంలో కోర్టుకి వెళ్తే హైకోర్టు సీరియస్ అయ్యి సీక్రెసీ ఎందుకుంటది? ఇది ప్రభుత్వ కార్యకలాపం. మీరు అప్‌లోడ్ చేయండి. ఎన్నాళ్ళ నుంచి పెండింగ్‌లో ఉందంటే 2, 3 ఏళ్ల నుంచి అప్‌లోడ్ చేయలేదంటే అన్నీ చేయండి అని. అప్పుడు వీళ్ళు 100, 200 ఇట్లా అప్‌లోడ్ చేస్తుంటే తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి వాళ్ళు కోర్టులో అట్ట చూడండి ఇంకా అన్నీ చేయలేదంటే చేస్తున్నాం వీళ్ళు చెప్పడం ఇట్లాగ 5 ఏళ్ళు గడిచిపోయింది. అది ఆనాడు వివాదమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక అన్నీ అప్‌లోడ్ చేస్తున్నాం. కానీ కాన్ఫిడెన్షియల్ పేరుతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99 పైసలకి టీసీఎస్‌కి ఇచ్చారు. వర్సా అనేటటువంటి సంస్థకి 99 పైసలకే ఇచ్చారంటూ వైసీపీ ఆరోపించింది. అది నిరూపించండి, నేను కావాలంటే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పుకొచ్చారు లోకేష్. ఇంతకీ వర్సాకి ఎంతకి ఇచ్చారో జీవో బయటకి ఇచ్చారు ఎవరన్నా? అప్‌లోడ్ అయితే అప్‌లోడ్ అవుతుంది. కానీ కాన్ఫిడెన్షియల్ అని పెడితే అది బయటికి కనబడదు. అసలు ఏ సంస్థకి ఎంత ఎకరాలు ఎంతకి ఇచ్చారు ఇవి జీవోలు పెట్టాలి. అక్కడ పెట్టట్లా. పెడితే ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి అంటే ప్రభుత్వం హైడ్ చేస్తుంది. నాడు జగన్ టైంలో ఓపెన్ చేయమన్నోళ్ళు ఇప్పుడు హైడ్ చేస్తున్నారు. అలాగే ఏ అంశాలు ఏ ఒప్పందాలు బయట కనబడినట్లేదు. ఈ విషయం మీద జడ శ్రవణ్ కుమార్ ఏదైతే లాయర్ హైకోర్టు లాయర్ వాదించారు. దేని తరపున అంటే సివిల్ లిబర్టీస్ అంటూ ఏదో ఒక సంస్థ ఇప్పుడు నడుస్తున్నది. మేబీ ఆయన సలహాదారేమో లేకపోతే ఆ సంస్థని ఆయనే ఫ్లోట్ చేసి నడిపిస్తున్నారని ఉండొచ్చు. అందులో ఏదైతే పర్యావరణానికి సంబంధించిన వీటికి సంబంధించిన సరే పిల్లు వేస్తే ఆ సంస్థ తరపున ఈయనే వాదిస్తున్నారు. అందులో భాగంగా వాదిస్తే ఇప్పుడు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ఎందుకు మీరు కాన్ఫిడెన్షియల్ పేరుతో బయటికి తెలియనియట్లేదు, దాని మీద ఎన్ని జీవోలు అట్లా పెట్టారు, ఆ వివరాలు ఏంటి బయటికి చెప్పండి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది.